వేసవి ఇంకా పూర్తిగా ప్రతాపం చూపించకముందే జనం గుండెల్లో నీటి బాంబులు పేలుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్డులు వట్టిపోయాయి. నీటి కోసం మున్సిపాలిటీల్లో నల్లాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. బస్తీల్లో అయితే జనం బిందెలతో నల్లా వద్ద క్యూలు కడుతున్నారు. బిందెడు నీరు దొరికితే అదే మహాప్రసాదం అన్నట్లు ఆనందపడాల్సిన పరిస్థితి నెలకొంది. చంపాపేటలో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి చారి అందిస్తారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది గ్రేటర్లో నివసించే ప్రజల ఇక్కట్లు. పేరుకు మహానగరమే అయినా ఇక్కడ మంచినీటికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఓల్డ్ చంపాపేటలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కనీసం ఈ కాలనీలో ఇక్కడ మనం చూస్తున్నాం ఇట్లాంటి బోరింగులు కూడా పనిచేసే పరిస్థితి లేదు. వచ్చే నల్లాలు కూడా సుమారు గంట సేపు వచ్చినా బొట్టుగా వచ్చే ఈ నీటితో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కనీసం దాహం తీర్చే పరిస్థితి లేదు. మన దగ్గర ఈ కాలనీకి సంబంధించినటువంటి కాలనీ మహిళలు ఉన్నారు. వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు ఎట్లాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు, వీళ్ళ సమస్యలు ఏంటి, వాటర్ వస్తుందా రావట్లేదా, వచ్చే వాటర్ పారిశుద్ధ్యంగానే ఉంటుందా లేదా అనేది చూద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో మీకు వచ్చే ట్యాప్ ఏ టైంలో వస్తుంది, ఎంత టైం వస్తుంది, ఆ నీళ్లు మీకు సరిపోతున్నాయి? అది పాదక 3 గంటలకు వస్తుందండి వాటర్. పాదక 3 గంటలకు వాటర్ వస్తుంది. అది మాకు సరిపోతలేదు. ఇంకా వచ్చేసి 5 గంటలకే బంద్ అయిపోతుంది. అది సాలి సరిపో నీళ్ళు బిల్లుకు మాత్రం కరెక్ట్గా వస్తారు. లేదంటే డిస్కనెక్షన్ చేస్తాము, వాటర్ బిల్లు కావాలి అని అంటారు. వచ్చి దౌర్జన్యంగా కట్ చేస్తామని చెప్తారు. మాకైతే అస్సలు నీళ్ళు సరిపోతలేవు సార్. ఈ బోర్ నీళ్ళతోనే సరిపెట్టుకుంటున్నాం మేము. ఇంకా చాలా కష్టంగా ఉంది మాకు. సరే ఇంకా 1 o'clock లేస్తే మేము నల్ల బంద్ అయ్యే టైం వరకు మెలుకుంటాను. అంతవరకు మేము మెలుకోండి వాటర్ కోసము ఇంత కష్టపడుతుంటే బిల్ ఏం చేస్తారంటే వాటర్ బిల్ వాళ్ళు వచ్చి బిల్ కావాలని మళ్ళీ ఇట్లా చాలా ఇబ్బంది చేస్తారు సార్. మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ ఉన్న నీటి సమస్య ఏంటి, అసలు ఎన్ని గంటలకు వస్తుంది, వచ్చే మీ ఫ్యామిలీకి ఎన్ని బిందెలు నీళ్లు కావాలి, ఎట్లా? ఒక డ్రమ్ము నీళ్లు కూడా రావండి మాకు. 4:30కి ఇస్తాడు, 7 గంటలకు బంద్ చేస్తాడు. ఇప్పిపోయిందంటే మళ్ళీ రారు. మేము ఎంత ట్రై చేసి అక్కడ పోయి పెట్టమని అన్నా గానీ అసలు పెట్టరు. అది వచ్చేది కూడా ఎంత సన్నగా అంటే ఇంత సన్నగా వస్తుందండి. ఆ నీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. అసలు ఏంది ఇట్లా అంటే కొత్త నల్లలు తీసుకోండి అంటారు. ఈ పరిస్థితిలో కొత్త నల్లలు తీసుకుంటే ఎంత డబ్బు అదైతుంది చెప్పండి మీరే. మళ్ళీ తెల్ల కార్డు మీద ఇస్తామంటారా, అది కూడా లేదు. అసలు నీళ్ళకి చాలా అవస్థ అవుతుంది. మేము ప్రతి 2 రోజులకు ఒకసారి బయట ఉప్పు నీళ్ళు కూడా కొంటున్నామండి. 200 పెట్టి బయట ఉప్పు నీళ్ళు కొనుక్కుంటున్నాం మేము. మరి మా పరిస్థితి ఎట్లా? మేము పిల్లలకి స్కూల్కి పంపించుకోవాలి. మరి ఈ నీళ్ళ ప్రాబ్లం ఇట్లుంటే మేము ఎట్లా బాధపడాలో చెప్పండి. ఇంకా మీరే మాకు నీళ్ళు మాత్రం మాకు పుష్కలంగా చేయాలండి ఏరియాకి. అదొకటి. ఇప్పుడు ఈ కాలనీకి నీళ్లు సరిపోవట్లేదు కదా, ట్యాంకర్ల ద్వారా తెచ్చుకున్నా కానీ సరిపోతున్నాయా? ఎంత రేటు పడుతుంది? 400 పెద్ద ట్యాంకర్ అయితే. ఇప్పుడు వచ్చేసి మన చంపాపేట డివిజన్లోని కట్కొనుకుంట ప్రాంతంలో వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉందండి. ఇదివరకు మేము ఎన్నోసార్లు ధర్నా చేసాం వాటర్ ట్యాంక్ కాడికి వెళ్ళేసి, ఆఫీస్ కాడికి వెళ్ళి. వాళ్ళు ఏమంటారంటే మీకు వాళ్ళు సరిగా తింపట్లేదు, వాళ్ళు ప్రాబ్లం ఏమైనా ఉన్నదేమో అది అని అంటారు. కానీ అది తప్పండి. వాళ్ళు ప్రాబ్లం ఉంటే వాళ్ళు తింపడము, వాళ్ళు ఫుల్గా తింపట్లేదు. తింపక సగం నింపేసి వదిలేస్తున్నారు. కొంతమంది మోటార్లు పెట్టి, ఎవరి ఇంట్లో మోటార్లు ఎవరు బాగా ఉన్న వాళ్ళైతే వాళ్ళు మోటార్లు పెట్టేసి ఆ మోటార్లతోటి వాళ్ళు నీళ్ళు నింపుకొని ఇది చేసుకుంటున్నారు. ఆ నీళ్ళు నింపుకునే వరకు వేరే వాళ్ళకు నీళ్ళు అనేది రావట్లేదు. రాకపోవడం వల్ల కొంతమంది చాలా మంది మా కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే వాటర్ బిల్ వచ్చేవరకు ఒక్కొక్క నెలకు వాటర్ బిల్ అనేది పెంచుకుంటూ పోతున్నారే కానీ తగ్గట్లేదు. మళ్ళీ నీళ్ళ ప్రాబ్లం ఎలా ఉందని ఒక్కరు కూడా వచ్చి అడగడం లేదు. అది ఇప్పుడు వాటర్ గురించి మా ప్రాబ్లం ఏంటంటే మీరు వాటర్ దింపేదేందో మంచి ప్రెషర్ తోటి దింపండి, మామూలుగా దింపడం కాదు. మొత్తం వాళ్ళు మొత్తం దింపండి. వాళ్ళు మొత్తం దింపమని ఇదివరకు నుంచి మేము 8 సార్లు మేము ధర్నా చేసిన ఆఫీసర్కి చెప్పినా కానీ వాళ్ళు కరెక్టే ఉంది, మేము అసలు వాళ్ళు కరెక్ట్ దింపుతలేదా? మొత్తం మా ఏరియా మొత్తం వాటర్ కరెక్ట్ సరిపోతుంది. ఎవరికి నీళ్ళ ప్రాబ్లం అనేది ఉండదు. వాళ్ళు దింపక మళ్ళీ వచ్చి టైం టు టైం 5కి స్టార్ట్ చేసినంటే మళ్ళీ 5కి 7కి బంద్ చేస్తారు. ఒక్క 5 నిమిషాలు ఇటు ఉంచారు అటు ఉంచారు. మన నీళ్ళు ఎవరికోసమే. వాటర్ ట్యాంకర్లు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి సరఫరా చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే కనీసం వాటర్ ట్యాంకర్ తీసుకోవాలన్నా కూడా పెద్ద నాయకులు కావచ్చు, ఎవరైనా ఈ కాలనీలో ఉన్నటువంటి నాయకులు కాల్ చేసే తప్ప తాగడానికి మంచినీళ్ళు కూడా అందించలేని పరిస్థితి. ఇది గ్రేటర్ లో ఉన్నటువంటి వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ కాలనీ వాసుల ఇక్కడ చూస్తే ఇప్పటికైనా ప్రభుత్వం గానీ అధికారులు గానీ స్పందిస్తారేమో వేచి చూద్దాం. ఇది చంపాపేటలోని ఓల్డ్ కాలనీలో ఉన్నటువంటి కాలనీ వాసుల ఇక్కట్లు. కెమెరామెన్ నర్సింగ్ తో చారి, ఎన్టీవీ,
హైదరాబాద్. బులెటిన్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.